వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న టిఎస్ఎన్బి ఫంక్షన్ హాల్ నందు ఈ రోజు నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా జగ్గిరెడ్డి సూచించారు. మీరు ఐడెంటిఫై చెప్తారు, ఆయన పలానా వ్యక్తికి మన దగ్గర ఉంది అక్కడ ఉంది అనే విషయం చెప్పినప్పుడు మీరేం చేయాలి? ఆ వ్యక్తి యొక్క అతను ఎక్కడ ఉంచుకుంటాడో నిర్ధారణ చేసుకుని ఒక ఓటుని మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో ఇచ్చినప్పుడు ఇక్కడ ఓటు పదిలంగా ఉంటుంది, అక్కడ ఓటు తొలగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తల్లికి తండ్రికి ఏమవుతుంది, వయసు వచ్చిన వాళ్ళు ఎలా రాస్తుందో అలా రాస్తారు. నిజంగా పొరపాటున కనుక పడి ఉండొచ్చు, తండ్రికి పిల్లలకి ఓటు వ్యత్యాసం అంతా కూడా అలాగే జరగకుండా మనం చెప్పక్కర్లా. వచ్చినప్పుడు వయసు తక్కువ చెప్పి ఉండొచ్చు, ఎక్కువ చెప్పి ఉండొచ్చు. ఈ కారణం చూపించి ఓటు తొలగిస్తానని కనుక చెప్పినప్పుడు అసలు వయసులకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలు మనం ఇచ్చిన రంజింపు చేయగలిగినటువంటి సంఖ్యలో 4 విషయాలు చక్కగా చెప్పగలిగినాడు. అందుకే ఆయన మీద కూడా ప్రభుత్వం కేసులు పెడుతుంది ప్రస్తుతం. అంచేతే మఫ్టీలో తిరుగుతున్నాడు. గన్నవరం శ్రీ గారు చక్కగా ఆర్గనైజ్ చేశారు కార్యక్రమాన్ని. మరి కోఆర్డినేటర్ గారు, అలాగే పాముల రాజేశ్వరి గారు మనందరికీ తెలిసినప్పుడే మనం ఆడవచ్చు, చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. అలాగే మరి మనకి ఇన్ఛార్జిగా మనతో పాటు కలిసిపోయి మనతో పాటు కుర్చీ కూడా మోస్తున్నాడు మన శివకుమార్, మనకి సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అలాగే మరి మన బూత్ కమిటీకి కూడా మన బీవీఆర్ చౌదరి గారు, గతంలో మన పార్టీ పదవులంటే ఇవ్వలేదు కానీ గతంలో ఉపయోగించుకున్నాం ఆయన్ని. అందుకే బూత్ కొత్తపాటి నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కానీ ఈ రోజు ఒక పిలిపిస్తే ఇక్కడికి వచ్చినటువంటి జనం, ఇక్కడికి వచ్చినటువంటి పార్టీకి సంబంధించి పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి మీరందరూ కూడా జగ్గిరెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని, ఆయన యొక్క ఇవ్వచ్చు. లేకపోతే బిఎల్ఏ కూడా సంతకాలు పెట్టి మళ్ళీ ఆ యొక్క ప్రొఫార్మా మనం తీసుకుని బిఎల్ఏ కూడా ఒకటి ఇవ్వచ్చు. అంచేత చాలా గురుతరమైన బాధ్యత మీ అందరిపై ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పుడు సభ కొంచెం ఆటలోకి వచ్చేస్తే కనుక ఇదే సైలెన్స్ మెయింటైన్ చేయండి. ముందుగా మరి ఏజీ మీద మద్దతులు అందరూ కూడా వారి అందరి యొక్క పర్మిషన్స్ తో, మరి ముఖ్యంగా మన పూర్తిగా ఉన్నటువంటి బయట నుంచి వచ్చిన అతిథులందరి యొక్క పర్మిషన్స్ తో బయట జరుగుతున్న సభలు కూడా చూస్తాం కనుక ముందు అసలు విషయాలు మీకు ఎలా కనుక మనకి నిష్ణాతులుగా వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్న ఓటు ఉందనుకోండి, మీరు ఐడెంటిఫై చెప్తారు, ఆయన పలానా వ్యక్తికి మన దగ్గర ఉంది అక్కడ ఉంది అనే విషయం చెప్పినప్పుడు మీరేం చేయాలి? ఆ వ్యక్తి యొక్క అతను ఎక్కడ ఉంచుకుంటాడో నిర్ధారణ చేసుకుని ఒక ఓటుని మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో ఇచ్చినప్పుడు ఇక్కడ ఓటు పదిలంగా ఉంటుంది, అక్కడ ఓటు తొలగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తల్లికి తండ్రికి ఏమవుతుంది, వయసు వచ్చిన వాళ్ళు ఎలా రాస్తుందో అలా రాస్తారు. నిజంగా పొరపాటున కనుక పడి ఉండొచ్చు, తండ్రికి పిల్లలకి ఓటు వ్యత్యాసం అంతా కూడా అలాగే జరగకుండా మనం చెప్పక్కర్లా. వచ్చినప్పుడు వయసు తక్కువ చెప్పి ఉండొచ్చు, ఎక్కువ చెప్పి ఉండొచ్చు. ఈ కారణం చూపించి ఓటు తొలగిస్తానని కనుక చెప్పినప్పుడు అసలు వయసులకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలు మనం ఇచ్చిన. కాబట్టి ఈ బిఎల్ఏ మీటింగ్ కి ఇప్పుడే సుదీర్ఘంగా రఘురామన్న మాట్లాడారు కాబట్టి నేను కూడా చాలా తక్కువగా మాట్లాడతాను. వాస్తవానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మన మిత్రుడు గౌతమ్, కానీ కొత్తపాటి నియోజకవర్గం